లేదా 4-5 కంప్లైంట్లు 4-5 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, అవునా కాదు? నార్సింగ్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రీతి లావణ్య కూడా కేసు పెడుతున్నారు. ఆవిడ మీద మేము కూడా పెడుతున్నాం సార్, డిఫమేషన్ కేసు కావచ్చు. ఆవిడ మీద ఇంకేం మీరు లావణ్యకి డ్రగ్స్ అలవాటు చేయలేదా? అండ్ ఉదయ్ ఫోన్ మీరు తీసుకెళ్లిపోలేదా? ఉదయ్ ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? లావణ్యకి సంబంధించిన ఫోటోస్ మీరు మీడియాకి రిలీజ్ చేశారా? ప్రీతికి సంబంధించిన ఫోటోస్ 50,000 ఇచ్చి ఫోన్ తీసుకుంటానని పెట్టాడు సార్. అది కూడా 1 year ఎగో, ఆల్మోస్ట్ 11 months ఎగో సార్. వాళ్ళ ఫోన్ మీ దగ్గర ఉంచుకున్నారా? 50,000 కోసం దగ్గర ఉంచుకోలేదండి. 50,000 డబ్బులు నా దగ్గర అప్పుగా తీసుకొని ఫోన్ పెట్టేసి వెళ్ళాడు. ఆ ఫోన్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు. ఎక్కడుంది? వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపి ఏమో తెలియదు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిపించి ఇంట్లో నుంచి దొంగతనం చేపించాడో లేకపోతే ఇంకా ఏం చేపించాడో తెలీదు. నా 50,000 ఇమ్మనండి సార్, నా 50,000 ఇమ్మనండి. ఇస్తే మీరు ఆ ఫోన్ ఇచ్చేస్తారా? డెఫినెట్ గా ఇచ్చేస్తాను. మరి మీ దగ్గర లేదంటున్నారు? 50,000 ఇమ్మనండి సార్, నేను తీసుకున్నప్పుడు మాట 50,000 ఇమ్మనండి. అతన్ని లావణ్య గారు ఆ ఫోన్ మీ దగ్గర ఎందుకు తీసుకున్నాడు అతను? 50,000 నా దగ్గర ఎందుకు తీసుకున్నాడు అతను అడగండి. నేను డ్రగ్స్ అప్లై చెప్పేమన్నానా? తను ఎందుకైనా తీసుకోవచ్చు. తన ఫోన్ మీ దగ్గర ఉందా లేదా చెప్పండి. మీరు 50,000 ఇమ్మనండి, నేను కావాలంటే సెకండ్ హ్యాండ్ లో అదే ఫోన్ కొనిపించి ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను. తను 50,000 తీసుకున్నట్టు ప్రూఫ్ ఉందా మీ దగ్గర? మరి అతని ఫోన్ నేను తీసుకున్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా సార్? ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆవిడే చెప్పింది కదా ఉందని. మళ్ళీ మనకి ఇక్కడ చెప్పడం అని కాదు. మీరు శేఖర్ భాష వచ్చేసి పత్తి గింజలంతా వద్దు ప్లీజ్ మీరు శేఖర్ భాష అని తిట్టొద్దు. ఆర్టీవీ మైక్ ముందు, ఆర్టీవీ స్టూడియో ముందు తిట్టొద్దు. ట్రిపుల్ 2 లో మస్తాన్తో పడుకుంది అన్నప్పుడు ఎవడో పడాడు సార్. ఓకే, మీరు మస్తాన్ గురించి తీసుకొచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. మరి మీరు ఎందుకు అన్నారు లావణ్య గారు? ఒక ఆడియో ఉంది, మస్తాన్కి ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఒక అబ్బాయి కావాలి పంపించండి అని అన్నారు, అది వినిపిస్తున్నారు. మీరు ఎందుకు అన్నారు ఆ విషయం? దానికి రోహిత్ గారు, నేను దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు రాస్తారు నాతో గొడవపడి 3 days గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత రాస్తారు నువ్వు ఇక్కడ కూర్చో మాట్లాడు అంటుంటే నేను వెళ్ళిపోతాను అని రాస్తారు వెళ్ళిపోతుంటే బలవంతంగా నేను కూర్చో పెడుతున్నప్పుడు రాస్తారు అంతే నీకు తాగాకొకడు లేకపోతే రాత్రి అయితే ఒకడు కావాలి కదా దొబ్బడానికి అని అంటున్నప్పుడు అవి సేమ్ మస్తాన్ డైలాగ్స్ కాబట్టి మస్తాన్కి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. నేను స్పీకర్ ఒక నిమిషం ఆగండి. నేను ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను స్పీకర్ ఆన్ చేసి రాజుకి వినిపించేలాగా మాట్లాడుతున్నాను. అది మాకు ఉన్న అండర్స్టాండింగ్, మాకు ఉన్న ఫైటింగ్ సార్. అంటే ఇప్పుడు నాకు మీకు మస్తాన్కి లవ్ ఉందా? ఇప్పుడు నాకు శేఖర్ భాషకి ఎంత హేటెడ్ ఉందో అంత లవ్ ఉంది సార్. మీరు పట్టాభిపురంలో మస్తాన్ సాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదు సార్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను మాల్వి పైన పెట్టిన కేసు ఎందుకు అడగట్లేదు సార్ మీరు? అంటే ఇప్పుడు నేను ఇంకొక 2-3 పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మాల్వి మల్హోత్రా మీద ఓకే మాల్వి గురించి కూడా మాట్లాడదాం. అది కాదు, మీరు మస్తాన్ సాయికి మీకు లవ్ ఉందా మీ ఇద్దరి మధ్య లేదా? నేను ఎందుకు రేప్ కేసు పెడతాను? రేప్ కేసు ఎందుకు అయింది? నేను రాసిస్తే అయిందా సార్? నా చేతి రాత అది. అక్కడ కూర్చున్న పురుషోత్తం అసలు మస్తాన్ సాయికి మీకు సంబంధం ఏంటి? 2.2 మస్తాన్ నా ఎనిమి అయిన ఫ్రెండ్ సార్. అదేంటి? ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకప్పుడు ఎనిమినే. అది ఎందుకు ఎనిమి అయ్యాడు అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. ప్రీతి ఉదయ్ అనే వ్యక్తులు మేము ఫస్ట్ టైం మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడే మీ ఆర్టీవీకి నేను వీడియో పంపిస్తాను. రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కెమెరా పనిచేస్తుంది అని ప్రీతి ఉదయ్ నన్ను ఎంత మ్యానిపులేట్ చేశారు. నాతో వారం 10 రోజులు ఎలా ఆడుకున్నారు. కెమెరా పనిచేస్తుందని, దీని క్లౌడ్ కి ఎక్కుతుందని, ఇది మెమరీ కార్డ్ లేదని ప్రీతి అంటుంటే క్లౌడ్ స్టోరేజ్ కి ఎక్కుతుందని ఉదయ్ అనడం, అలా వారం 10 రోజులు నాతో ఆడుకున్నారు సార్. అలా కొట్లాడుతూ నా దగ్గర ఏమో మస్తాన్ వీడియో రికార్డ్ చేస్తాడని అంటారు. మస్తాన్ దగ్గరికి వెళ్ళి మస్తాన్ వీడియోస్ ఏమో నేను తీసుకున్నానని. ప్రీతి ఉదయ్ అనే ఇద్దరు జంట, అంటే ప్రీతికి ఆల్రెడీ పెళ్ళైంది సార్. ఇక్కడ పర్సనల్స్ మరి మావి కూడా పర్సనల్సే సార్. ఇక్కడ ఉదయ్ ఏమో అయ్యో నన్ను వదిలేసాడనే రోడ్ ఎక్కాను సార్. మరి ఉదయ్ ఇప్పుడు వచ్చింది ఏంటి? రోడ్ ఎక్కకుండా కూర్చొని అక్కడ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాడా సార్? రోడే కదా ఎక్కాడు. మరి వినండి సార్, మరి ఉదయ్ అలా కాదు. ఓకే ఇప్పుడు పంపించనివ్వండి, నన్ను జైలుకి పంపిస్తా అన్నారు కదా సార్, పంపించనివ్వండి. నేను నిజంగా ఆమె డ్రగ్స్ ఇస్తే, నిజంగా డ్రగ్స్ కొంటే, నిజంగా డ్రగ్స్ అమ్మితే నేను జైలుకే పోతా కదా. ఐ యామ్ ఓకే ఫర్ ఇట్. మీరు ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసింది, మీ బార్ నుంచి ప్రీతి బయటకు రావాలనుకుంది, ఇవన్నీ అబద్ధమా? నమస్తే అండి, నేను అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ శంకర్ మాట్లాడుతున్నానండి. కళ్యాణ్ గారు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఆధారాలు ఉన్నప్పుడు ఈ పిల్లలు త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి లోపల ఏం చేస్తే అయిపోతుంది కదండి.
ఈ డిస్కషన్ ఈ డిబేట్ పాపం వాళ్ళు కూడా అనవసరం. ఇప్పుడు ఆ పిల్లేమో ఈ పిల్లకి సంబంధించినటువంటి 1.5 year బ్యాక్ డ్రగ్స్ నోట్లో పెట్టారు, అలవాటు చేశారంటుంది. మరి నా క్లయింట్ దగ్గర ఉన్న ఆధారాలేమో అమ్మాయి ప్యాకెట్లు గంజాయిలతో ఉన్నది ఆ పాప. ఈ పాప అలవాటు చేసిన తర్వాత రుచి మరిగి ప్యాకెట్లు గంజాయిలు చేతిలో పట్టుకుందా ప్రీతి చౌదరి? అంటే ప్రీతి అదే చెప్తోంది. అలవాటు చేసిన తర్వాత ఇంకా ఆపుకోలే కంటిన్యూ చేసుకుందా అండి? మాకు తెలియక పెడతాం. ఇప్పుడు పక్కన అడ్వకేట్ గారు కూడా ఉన్నారు కదండి, గౌరవ అడ్వకేట్ గారు.